సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ కావాలన్న లక్ష్యంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెలుగు సినిమాలు తీస్తున్నారు. పెద్ద సినిమా అంటే ఇక నుంచి పాన్ ఇంటర్నేషనల్ మూవీనే. నిన్నటి వరకు పాన్ ఇండియా మూవీ కోసం హిందీ, కన్నడ, తమిళం, మలయాళం నుంచి నటీనటులను దిగుమతి చేసుకున్నారు. ట్రెండ్ మారింది. ఇక నుంచి హాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దింపుతున్నారు. వాళ్ళెవరో చూద్దామా? దసరా తర్వాత నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న సినిమా ది పారడైజ్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తూ ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్, స్పానిష్ లోనూ విడుదల చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు డెడ్ పూల్ ఫేమ్ రయన్ రెయినల్డ్స్ కి శ్రీకాంత్ ఓదెల స్టోరీ వినిపించినట్టు తెలిసిందే. హాలీవుడ్ యాక్టర్స్ తో పనిచేయడం జక్కనికి కొత్తేమి కాదు. RRR లో జెనిఫర్ ఒలివియా మోరిస్, గవర్నర్ గా రే స్టీవెన్సన్ ని, లేడీ స్కాట్ గా సామితి రాకని నటించారు. SSMB 29 అయితే ఏకంగా పాన్ వరల్డ్ మూవీగా రూపొందడంతో చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ తో వర్క్ చేస్తున్నాడు జక్కన్న. RRR తర్వాత రాజమౌళి మహేష్ తో యాక్షన్ అడ్వెంచర్ మూవీ తీస్తున్నాడు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు అన్న టాక్ వచ్చిన మెయిన్ విలన్ గా హాలీవుడ్ యాక్టర్ క్రిస్ హెమ్స్వర్త్ పేరు వినిపిస్తోంది. ఆస్ట్రేలియాకి చెందిన 41 ఏళ్ల క్రిస్ వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో ఒకడు. హాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకొచ్చే ట్రెండ్ పూరి జగన్నాథ్ తో మొదలైంది. లైగర్ కోసం ఏరి కోరి మైక్ టైసన్ ని తీసుకొచ్చాడు పూరి. పెద్దగా ఇంపార్టెంట్ లేని రోల్ ని టైసన్ కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సినిమా ఫ్లాప్ కావడంతో మైక్ టైసన్ కి మరో ఛాన్స్ దక్కలేదు. RRR తో రాజమౌళి, పుష్పతో సుకుమార్, యానిమల్ తో సందీప్ వంగ పాన్ ఇండియా స్టార్స్ గా టాప్ ప్లేస్ లో ఉన్నారు. వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ పాన్ ఇంటర్నేషనల్ మూవీసే. హాలీవుడ్ మార్కెట్ సొంతం చేసుకోవడం కోసం వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న యాక్టర్స్ పై దృష్టి పెట్టారు. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి హాలీవుడ్ నటీనటులనే తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న ప్రభాస్, సందీప్ వంగ స్పిరిట్ కోసం కొరియన్ స్టార్ డాన్ లీని తీసుకుంటున్నారట. ఈ హాలీవుడ్ స్టార్ కి ఆల్రెడీ కథ చెప్పిన సందీప్ పేరు అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. లీడ్ రోల్స్ రెమ్యూనరేషన్ కోసమే కోట్లు గుమ్మరిస్తున్నారు. హీరోకి 100, డైరెక్టర్ కు 100 కోట్లతో పాటు హాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన స్టార్ కి కూడా భారీగా ముట్ట చెప్తున్నారు. దీంతో పాన్ వరల్డ్ మూవీస్ బడ్జెట్ 800 నుంచి 1000 కోట్లకు చేరుతోంది. రాజమౌళి, మహేష్, అట్లీ, బన్నీ, సందీప్ వంగ, ప్రభాస్ మూవీ స్పిరిట్ ఇలా ఏది తీసుకున్నా బడ్జెట్ 800 కోట్లకు తగ్గడం లేదు. అల్లు అర్జున్, అట్లీ మూవీ లార్జర్ దాన్ లైఫ్ గా రూపొందడంతో విలన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. హాలీవుడ్ యాక్టర్స్ క్రిస్ హెమ్స్వర్త్, విల్ స్మిత్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. విల్ స్మిత్ భారతీయ హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 లో అతిథిగా సందడి చేశాడు.